ఎవ్రీవన్, ఇవాళ మనం కరివేపాకు రైస్ చేస్తున్నాము. కరివేపాకు రైస్ చాలా హెల్దీ, లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేయగలం. చూడండి, ఈ వీడియో ఫుల్గా చూడాలి. ఫస్ట్ మనం ఆయిల్ తీసుకోవాలి. ఆనియన్స్ కూడా తీసుకుని బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం పొటాటోస్ తీసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు కావాలంటే తీసుకోవచ్చు లేదా వదిలేయచ్చు. ఆ తర్వాత మనం జింజర్ పేస్ట్ తీసుకుని బాగా ఫ్రై చేయాలి బాగా. ఆ తర్వాత మనం పసుపు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ చాలు. నెక్స్ట్ మనం కరివేపాకు ఆకులు బాగా వాష్ చేసి మిక్సీకి వేసేసి పేస్ట్ని మనం యాడ్ చేయాలి బాండీలోకి యాడ్ చేసుకున్నాక బాగా వీడియోలో చూస్తున్నట్టు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి కరివేపాకు రైస్ చాలా హెల్దీ. మనం ఇలాంటి యూజ్ చేస్తే మన హెయిర్ చాలా పెరిగిద్ది. ఆ తర్వాత మనం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ చాలు. ఆ తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. చూడండి, కర్రీ రెడీ. ఇప్పుడు ఈ కర్రీని మనం రైస్లోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టక్కర్లేదు. ఉడికిన రైస్లో మనం ఈ కర్రీని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేయాలి. కావాలంటే మనం పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు లేదా వదిలేయచ్చు, ఆప్షనల్. నాకైతే కారాలు నచ్చవు. మనం పైన పల్లీలు యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నాకు పల్లీలు అంటే చాలా ఇష్టం, నేను రోజు తింటాను. జీడిపప్పులు యాడ్ చేసుకోవచ్చు, చాలా హెల్దీ ఇవి. సో కరివేపాకు రైస్ మీద యాడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూస్తున్నట్టు యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను మా ఆంటీకి ఇచ్చాను ట్రై చేయమని. ఎలా ఉందో, చాలా బాగుంది అన్నారు మా ఆంటీ. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.